సో, నేను నా యొక్క ట్రావెల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని పంచుకుంటా. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నది వాక్రో నుంచి పరశురామ్ కుండ్. ఈ వాక్రో నుంచి పరశురామ్ కుండ్ వెళ్ళటానికి 15 కిలోమీటర్ల డిస్టెన్స్. సో, నా సోలో ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చేయాలనుకుంటున్నది లగ్జరియస్ ట్రిప్ కాదు, ప్రీ ప్లాన్ ట్రిప్ కాదు. ప్రతిదీ అన్‌ప్లాన్ ట్రిప్. నాకు ఎలా వెళ్ళాలనిపిస్తే అలా వెళ్ళిపోవడమే. సో, అలా వెళ్ళాలనుకున్న నా జర్నీలో చాలా అడ్వెంచర్సు, రకరకాల మనుషులు, మంచి ప్లేసులు, చాలా ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ నేను షేర్ చేసుకుంటాను మీతో. సో, వాక్రో. సో, వాక్రో అనేది ఒక స్మాల్ విలేజ్ అరుణాచల్ ప్రదేశ్‌లో. సో, అది చాలా అంటే చాలా బాగుంది ఆ విలేజ్. సో, ఆ విలేజ్ ఏమైంది చుట్టూరా కొండలు. ఆ కొండల మధ్యలో ఒక 10, 15 ఇల్లులు. సాయంత్రం 7, 8 అయ్యేసరికి మొత్తం అంతా క్లోజ్ అక్కడ. మీకు తినటానికి కూడా మీకు 7, 8 దాటితే ఏం దొరకవు అక్కడ. పొద్దున్న ఒక బస్సు వస్తుంది, ఆ తర్వాత రోజు మళ్ళీ అదే బస్సు బయలుదేరుతుంది రిటర్న్. సో, మ్యాక్సిమం అందరూ సొంత వెహికల్స్ ఉంటాయి. సో, నాకులాంటి ట్రావెలర్స్కి చాలా కష్టం. సో, కొంచెం ఎందుకంటే కానీ నేను చాలా లక్కీ. సో, నేను ఒక గవర్నమెంట్ బస్సులో అరౌండ్ ఈవినింగ్ 4, 5 నేను వాక్రో రీచ్ అయ్యాను. వాక్రో రీచ్ అయిన తర్వాత అక్కడ నేను స్టే చేయడం ఎలా అనేది నాకు ఒక ఐడియా లేదు. ఎక్కడ స్టే చేయాలన్నది కూడా తెలియదు నాకు. సో, నేను ఆ డ్రైవర్‌ని నేను అడిగా, ఎక్కడ స్టే చేయాలి అని అడిగితే లక్కీగా వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది, వెళ్ళి ఒక బాబా ఉంటారు, ఆయన కలువు అన్నారు. సో, నేను అలా నడుచుకుంటూ వెళ్తే ఒక గుడి. అది ఆశ్రమం అంటే ఆశ్రమం కాదు, ఒక చిన్న గుడి. సో, ఒక శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి ఉన్నారన్నమాట అక్కడ. సో, అక్కడ వెళ్ళా నేను. సో, అక్కడ చిన్న రేకుల షెడ్‌లా ఉంది. సో, ఆ రేకుల షెడ్‌లో వెళ్తే ఆల్రెడీ ముగ్గురు ఉంటున్నారు. నేను వెళ్ళేటప్పుడు ఇద్దరు ఉన్నారు. బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడ స్టే చేస్తున్నారు. సో, నేను వాళ్ళని అడిగా, బాబా ఎక్కడున్నారు అని. సో, వాళ్ళు చెప్పారు, బయటికి వెళ్ళారు, నువ్వు ఇక్కడ ఉండొచ్చు అని. సో, నేను అలాగా నాకు తెలీదు. సో, వాళ్ళు ఉండనిస్తారు. సో, అది ఎంత లగ్జరియస్ ఏం కాదు, ఒక మామూలు రూమ్ రేకుల షెడ్లో అలా ఉంది అలా. కానీ వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ నాకు నచ్చింది. సో, నేను ఆ లగేజ్ అంతా పెట్టుకొని వర్క్ స్టార్ట్ చేసుకుని కొంచెంసేపు వర్క్ చేసుకున్నాను నేను. నాకు లక్ ఏంటంటే నెట్వర్క్ బాగానే ఉంది అక్కడ. సో, అక్కడ నెట్వర్క్ సో, నేను అక్కడ నుంచి వర్క్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఆ వ్యూని అంతా ఎంజాయ్ చేసా. లోకల్ పీపుల్తో కలిసా మాట్లాడా. సో, ఎలా ఉంది అంతా చాలా హ్యాపీ. సో, ఆ స్వామీజీ కూడా కలిసారు లక్కీగా నాకు. సో, ఆయన్ని అడిగాను నేను, ఇక్కడ ఉండొచ్చా అని. ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వి ఉండు అన్నారు. డబ్బులు ఎంత ఏమిటి ఏం మాట్లాడలేదు. ఓకే, ఫైన్. సో, నాకు చెప్పారు, మార్నింగ్ అక్కడ నుంచి వాక్రో నుంచి పరశురామ్ కుండ్ ఏదైతే 16 కిలోమీటర్లు ఉందో అది వెళ్ళడానికి నేను ఒక ట్యాక్సీ అరేంజ్ చేస్తాను, ఆ ట్యాక్సీకి 1000 రూపీస్ అవుతుంది అని చెప్పారు. అంత 1000 రూపీస్ చాలా ఎక్కువ స్వామీజీ, నాకు ఉర్దూ ఏమన్నా తక్కువలో ఉంటే చెప్పండి, కొంచెం తగ్గిస్తే చెప్పనంటే, లేదు ఖచ్చితంగా పే చేయాలన్నారు. ఓకే స్వామీజీ, నాకు ఉర్దూలేండి, సరే నేను ఈ లోపల ట్రై చేస్తాను అన్నా. సో, ఓకే అయితే ఆ రోజు వచ్చా, రిటర్న్ రూమ్కి వచ్చేసా. 7 అలా అయింది. సో, బీహార్ వాళ్ళు రోజు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. సో, భయ్యా ఈరోజు నేను కూడా మీతో పార్టిసిపేట్ చేస్తాను అంటే వాళ్ళు నాకు ప్రిపేర్ చేశారు ఫుడ్. సో, అరౌండ్ 9 o'clock
నేను పడుకొని పోతున్న సమయంలో నన్ను లెగ్గొట్టి ఫుడ్ రెడీ అయ్యింది తినడానికి. లైక్ బెండకాయ కర్రీ, పప్పు, చపాతీ, రైస్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వాళ్ళు నా దగ్గర డబ్బులేమీ తీసుకోలేదు. సో వాళ్ళు నాకు ఫుడ్ ఆఫర్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఫుడ్ బాగుంది, తినేసా. సో తినేసి పడుకుంటే లైక్ పొద్దున్నే ఎలా వెళ్ళాలి అనేది ఒక ఐడియా, క్లారిటీ లేదు నాకు. 6 o'clock లేసా, ఫ్రెష్ అయ్యా. సో నా ల్యాప్టాప్ లగేజ్ అంతా రూమ్లో పడేసి స్టార్ట్ చేశాను నేను వెళ్ళడం. నడుస్తూ ఉంటే ఒక చిన్న బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ నుంచి వాటర్ ఫాల్స్, ఆ చుట్టూరా వ్యూ, ఇట్స్ మైండ్ బ్లోయింగ్ వ్యూ. సో అది నాకు ఆ నేచర్ని చూసేటప్పటికి నడిచేయచ్చు 16 కిలోమీటర్లు, ప్రాబ్లం ఏం కాదు. నేచర్ని చూసుకుంటూ అని డిసైడ్ అయిపోయాను నేను. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. ఓ ఏంటిరా ఈ వర్షం అని లైక్ చిన్నగా స్టార్ట్ అయింది. సో నేను రెయిన్ కోట్ పట్టుకెళ్ళలేదు, ఏం పట్టుకెళ్ళలేదు, మర్చిపోయాను. ఈవెన్ గొడుగు కూడా క్యారీ చేయలేదు. సో ఏం చేయాలి, పరిగెట్టుకుంటూ వెళ్తే లైక్ సైడ్ ఒక ఖాళీ హౌస్ ఒకటి ఉంటే అక్కడ ఎవరూ లేరు. వెళ్ళి నుంచున్నాను నేను. 5 minutes, 10 minutes, 15 minutes, ఆల్మోస్ట్ 25 minutes అలానే నుంచున్నా. వర్షం ఏమో ఫ్లో ఆగటం లేదు, అలా వస్తూనే ఉంది. సో అప్పటికే 8:30 ఎంతో అయిపోయింది. నేను ఎలా వెళ్ళాలి, ఎన్నింటికి వెళ్ళాలి? సో నేను మళ్ళీ నాకు లైక్ రిటర్ను 11 o'clockకే, సారీ ఎగ్జాక్ట్లీ 11 o'clockకే నాకు రిటర్న్ బస్సు. ఆ రోజు ఆ బస్సు మిస్ అయ్యాను అంటే మళ్ళీ నెక్స్ట్ డే దాకా అదే ఊర్లో ఉండిపోవాలి నేను. సో ఇక్కడేమో టైం 8 అయిపోయింది, 11 కల్లా నేను రిటర్న్ రావాలి. నాకు ఒక క్లారిటీ లేదు, వర్షం వస్తుంది, తగ్గట్లేదు, ఏంటా అని అలా నుంచున్నా. ఉంటే నేను ఇటు ఆపోజిట్ సైడ్లో నుంచున్నా. లైక్ సెంటర్లో రోడ్డు ఉంది, లైక్ లిఫ్ట్ అడిగినా సరే చూడరు. ఒక 2-3 కార్లు వెళ్ళినాయి ఆ రూట్లో. సో నేను ఆపాను. సో ఆపాను అంటే ఆ వర్షంలో నేను వెళ్ళి ఆపలేను, ఎందుకంటే ఎక్కువ వర్షం వస్తుంది. సో ట్రై చేసా, ఎవరు ఆపలేదు. లక్కీగా వర్షం కొంచెం తగ్గుతూ ఉంది, ఆగలేదు కానీ తగ్గింది. సో ఆ తగ్గుతున్న వర్షంలో చెప్పా కదా, నేను చాలా అదృష్టవంతుని, నాకు ఏదైనా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటాయి. సో ఒక బండి అతను వెళ్తున్నాడు. సో ఒక 20 years ఉంటాయేమో దానికి. నేను ఆపా. ఇటు నుంచి ఆపితే లైక్ ఇంటి నుంచే నేను ఆపితే తను ఆపాడు. సో తను ఆపిన తర్వాత ఎక్కడికి అంటే ఇలా పరశురాం గుండు వెళ్ళాలి అంటే ఓకే ఎక్కువ అన్నాడు. సో నేను 1 kilometer ఇలా లైక్ ఇంకా నేను 50 kilometers జర్నీ వెళ్ళాలి. సో తను బండి మీద లైక్ వర్షం వస్తుంది, లైక్ ఓకే పర్వాలేదు, కానీ తను నన్ను తీసుకెళ్ళాడు. సో తీసుకెళ్ళాడు లైక్ మధ్యలో కొంచెం ఫ్లో పెరిగింది, వర్షం ఫ్లో అయినా సరే మేము ఆ జర్నీ ఆపలేదు. సో మధ్యలో ఆల్మోస్ట్ ఒక 8 kilometers తర్వాత తనకేదో లైక్ లోకల్ కదా, వేరే వాళ్ళ ఇంటికి దగ్గర ఏదో పని ఉంటే ఒకసారి ఆగాడు. సో అప్పుడు నేను లైక్ నుంచున్నాను ఒక పక్కన. లైక్ అక్కడ పిగ్ ఫార్మింగ్ అవి కూడా జరుగుతున్నాయి అక్కడ అన్నీ, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్లో అన్నీ తింటారు వాళ్ళు. సో అక్కడ నుంచి నేను ఎలా లైక్ మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఒక 5 minutes గ్యాప్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేశాడు, నన్ను తీసుకెళ్ళాడు. సో తీసుకువెళ్తే డైరెక్ట్ వీళ్ళు ఎక్కడ ఆపుతాడో నాకు ఒక టెన్షన్. ఈ మధ్యలో ఎక్కడ ఆపుతాడో, మళ్ళీ ఇంకొక లిఫ్ట్ ఎక్కడ దొరుకుతుందో, నేను ఎలా వెళ్ళాలో నాకేం తెలియదు, క్లారిటీ లేదు. సర్లే డెస్టినీని నమ్ముకున్నా, వెళ్ళిపోదాం అంతే, ఏదైతే అది. ఎందుకంటే ఆ భగవంతుడు లైక్ నా డెస్టినీ నాకు చూపిస్తుంది రూట్. సో లక్కీగా తను నేను చెప్పా దానికి, ఇలా నేను పరశురాం కుండ వెళ్ళాలి, లైక్ ఎక్కడ అంటే కరెక్ట్గా పరశురాం కుండ వెళ్ళే గేట్ దగ్గర నన్ను దింపేసి వెళ్ళాడు. హౌ లక్కీ ఐ యామ్. ట్రాన్స్పోర్టే దొరకని ప్లేస్లో ఎవరో వచ్చి
సో నన్ను బండి ఎక్కువ నేను తీసుకెళ్తానని లైక్ విత్ ఇన్ లైక్ 9 o'clock లోపలనే నన్ను అక్కడ దింపేశాడు. సరే అలా నడుచుకుంటూ వెళ్ళా. అక్కడ నుంచి పరశురామకుండ వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1 kilometer ట్రెక్ చేయాలి. సో నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నా. లైక్ అక్కడ పరశురామకుండి గుడి ఏదో ఉంది. లైక్ అది పరశురాముడి గుడి ఉన్నది. ఒక లైక్ న్యూలీ కన్స్ట్రక్టెడ్ గుడి. ఆ గుడిని చూసుకుండి లైక్ దండం పెట్టుకుని అన్నీ చేసుకుని అలా నడుస్తూ వాళ్ళని అడిగాను లోకల్లో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని, పరశురామకుండ అంటున్నారు ఎలా వెళ్ళాలని. సో అక్కడ నాకు మళ్ళీ లైక్ వేరే లోకల్ అతను, ఒక డ్రైవరు, ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చాడు అక్కడికి. అప్పుడు అతను నాకు డ్రైవర్ అని నాకు తెలీదు. సో నేను క్యారీ చేస్తున్నా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను ఇలా పలానా హైదరాబాద్ నుంచి వచ్చాను, నేను ఇలా మాకు కలిశాడు. లైక్ ఓకే పద నేను కూడా వస్తాను నీతో పాటు, ఇద్దరం వెళ్దాం అన్నాడు. ఓకే నాకు ఏమీ తెలియదు, ఇక్కడ కంపెనీ దొరికింది కదా పద అయితే వస్తామని. సో ఇది చాలా ఎత్తు, చాలా స్టెప్స్ ఎక్కాలి, ఎత్తు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, వచ్చేటప్పుడు చాలా అప్ ఎక్కాలి, వాటర్ బాటిల్ అవే కొనుక్కోవాలి, మంచినీళ్ళు ఉండాలి. సరే నేను తీసుకుంటా, నువ్వు వద్దు నేను తీసుకుంటానని తనే నాకు కూడా ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే ఇద్దరికి స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్లో లైక్ లెస్ దెన్ 1/2 అవర్లో రీచ్ అయిపోయాం ఆ పరశురామకుండ. ఆ వాటర్ ఫ్లో చూస్తుంటే అసలు సముద్రం లైక్ ఆ సౌండింగ్, ఆ వాటరు, ఆ నేచర్ బ్యూటిఫుల్. తనే నాకు చెప్పాడు లైక్ ఇక్కడ పరశురామకుండ దగ్గర అంట లైక్ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు స్నానం చేయకూడదు. సో నేను దండం పెట్టుకుండి ఇంకా స్నానాలు అవేమి చేయలేదు నేను అంత. సో తను నా గురించి వెయిట్ చేశాడు. లైక్ ఒక 1/2 అవర్ అక్కడ నేను కూర్చున్నాను. లైక్ ఫోటోలు తీసుకున్నా, వీడియోలు తీసా. ఆ ఎంజాయ్డ్ ఎ లాట్ యాక్చువల్లీ అక్కడ. సో అదంతా అయిన తర్వాత నేను ఇంకా ఫ్రంట్కి వెళ్తానికి ఏమైనా ఉంటుందేమో అనుకున్నా, కానీ అదంతా రోడ్ బ్లాక్ చేశారు. సో ఓకే, సో తను చెప్పాడు మళ్ళీ నన్ను రిటర్న్ తీసుకెళ్ళాడు. సో ఇలా నడవాలి అని. సో వస్తున్న దారిలో మళ్ళీ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్. ఆ బటర్ఫ్లైస్ లైక్ ఆ ప్లే చూస్తుంటే రకరకాల బటర్ఫ్లైస్, అవి చాలా మనసుకు చాలా హాయినిచ్చినవి. సో ఇద్దరం మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అవుతున్నప్పుడు నిజమే మరీ అంత, నాకు ఆల్రెడీ ట్రెక్కింగ్ అలవాటు ఉంది కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు నడుస్తున్నా. ఈ నడిచే దారిలో నాకు అర్థమైంది తనతో పాటు తను వేరే వాళ్ళని తీసుకొచ్చాడు లైక్ నామ్సా అనే ప్లేస్ నుంచి ఇక్కడికి విజిటింగ్ ప్లేస్ అని చెప్పేసి. సో ఓకే అలా నడుచుకుని వెళ్ళి లైక్ తను నాకు ఆఫర్ కూడా చేశాడు, ఫోన్ నెంబర్ ఇచ్చి నువ్వు నా నెంబర్ సేవ్ చేసుకో, సో నువ్వు నామ్సా రా నువ్వు, నేను నీకు ఇక్కడ లోకల్ అంతా చూపిస్తాను నేను, సో డెఫినెట్గా నువ్వు నాకు కాల్ చేయి, నేను నీకు చూపిస్తాను అన్నాడు. ఓకే థ్యాంక్ యూ చెప్పి నేను సో అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ ఇక్కడికి రా, ఈ టెంపుల్ చూడు, ఈ టెంపుల్ చూడు అని తనే నాకు చూపించాడని. చూపించిన తర్వాత తను కొన్న వాటర్ బాటిల్ కూడా నాకు ఇచ్చేసి నీ దగ్గర ఉంచుకో నేను వెళ్ళిపోతున్నాను. సో యాక్చువల్గా కార్లో మేము లైక్ 4 పీపుల్ వచ్చాము, లైక్ ప్లేస్ సరిపోదు, ఒకవేళ సరిపోయి ఉండుంటే నేను తీసుకెళ్దాం. సో ఇంత షార్ట్ టర్మ్లో లైక్ ఒకళ్ళు నాకు, నేను వాటర్ బాటిల్ కొనుక్కోగల కెపాసిటీ నాకు కొనుక్కోగలిగినా ఏం కొనుక్కొని తన నాకు కొనిచ్చి లైక్ నాతో లైక్ ఇది చూడు అని చెప్పేసి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడికే రా అని చెప్పి, సో వాట్ హాస్పిటాలిటీ లైక్. సో నాకు నచ్చింది అది. సో తను బాగా చెప్పా, మళ్ళీ యాజ్ యూజువల్ ఏది దొరుకుతుందా అని చెప్పేసి నడుచుకుంటూనే వెళ్తున్నా. సో ఈసారి 1 kilometer కాదు, ఆల్మోస్ట్ ఒక 2 kilometers నడిచాను నేను. ఏం దొరకలా, టైం అవుతుంది నాకు, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. సో నేను 1 అవర్లో అక్కడికి రీచ్ అవ్వాలి. ఎలా రీచ్ అవుతాను అనేది నాకు క్లారిటీ లేదు, ఐడియా లేదు. స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ 2 kilometers తర్వాత ఒక సుమో లాంటిది లైక్
వాళ్ళు గ్రోసరీస్ క్యారీ చేస్తూ లైక్ బ్యాటరీస్ అనుకుంటా వాళ్ళు. బ్యాటరీస్ ఒక షాప్ నుంచి ఇంకొక షాప్‌కి వెళ్తూ లైక్ వాళ్ళు నేను లిఫ్ట్ అడిగా. వాళ్ళిద్దరున్నారు ఆల్రెడీ. అయినా సరే నాకు లైక్ లిఫ్ట్ ఇచ్చారు. కూర్చోబెట్టుకున్నారు. తీసుకెళ్లారు. సో, లైక్ మాట్లాడుతూ ఉన్నారు. సో, మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నేను నాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని అంటే, ఓహ్! మా అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. లైక్ తను చదువు అయిపోయింది. లైక్ రాజస్థాన్‌లో ఉంటాం మేము. సో, ఓకే అయితే. మీ నేను నా నంబర్ మీకు ఇస్తున్నాను. సో, మీకు మీ అమ్మాయిలకి వాళ్ళకి ఇవ్వండి. నాకు కాల్ చేయమని చెప్పండి. సో, నా దగ్గర ఏమైనా ఆపర్చునిటీస్ మా కంపెనీలో ఏమైనా ఉంటే నేను చెప్తాను అని చెప్పేసి అలా ట్రావెల్ చేస్తున్నాం. అలా ఇంకా ఆయన చెప్తున్నారు, నా చెయ్య ఇరిగిపోయింది నాకు. లైక్ నేను లైక్ 3 మంత్స్ అయింది. ఒక చేత్తోనే నేను డ్రైవింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇబ్బందిగా ఉంది లైక్ అని. సో, అలా కన్వర్సేషన్ అలా మాట్లాడుతున్నాము, వెళ్తున్నాము. సో, ఇలా బస్‌కి వెళ్ళాలండి నేను. లైక్ ఇలా క్యాచ్ చేయాలంటే, ఓకే. కొంచెం ముందు బయలుదేరాల్సింది అన్నారు. ఇట్స్ ఫైన్. సో, అప్పుడు వాళ్ళు ఒక చోట లైక్ చెప్పాను కదా! వాళ్ళు గూడ్స్ బ్యాటరీస్ అవి ఒక షాప్‌కి డెలివరీ చేస్తూ ఉంటారు. సో, అలా ఒక షాప్ దగ్గర వాళ్ళు డెలివరీ చేయాల్సొచ్చింది. సో, అక్కడ ఆపి సో, ఇక్కడ నేను ఒక 10-15 మినిట్స్ ఆగాలి. సో, అక్కడ కూడా చూడండి, అంటే ఎదుట వాళ్ళు నా మీద చూపించే కేరింగ్, నాకు దొరికే కేరింగ్ చెప్తున్నాను నేను. ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు నిన్ను ఆపిన తర్వాత నేను కూడా వక్ర వైపే వెళ్తున్నాను. నిన్ను తీసుకెళ్ళొచ్చు. కానీ ఈ టైంలో నీ బస్సు మిస్ అయిపోతుంది. నువ్వేం చేస్తావంటే నడుచుకుంటూ వెళ్ళు. సో, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఆ నడుచుకుంటూ వెళ్ళే టైంలో ఈ లోపల నీకు ఏ వెహికల్ రాకపోతే నేనే వస్తాను, నేనే పికప్ చేసుకుంటాను అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పా నేను. థ్యాంక్స్ చెప్పి స్టార్ట్ అయ్యా నేను. చెప్పా కదా, అదృష్టం నా వెన్నంటే ఉంటుంది. సో, అలా ఒక 1/2 కిలోమీటర్ నడిచాను. ఏంటి బస్సు ఏమైనా దొరుకుతుందా, మిస్ అవుతుందా అనుకుంటే, అదే దొరుకుతుందిలే, మన గురించి బస్సు ఎక్కడ ఆగకుండా ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నా. సో, అలా స్టార్ట్ అవుతూ అలా నడుచుకుంటూ వెళ్తున్నా. యాజ్ యూజువల్ ఒక బండి ఆయన వచ్చాడు. చెప్పాడు లైక్ నేను ఇలా వెళ్ళాలి, బస్ క్యాచ్ చేయాలి, లైక్ లిఫ్ట్ ఇస్తారా, ఎక్కువ అన్నాడు. ఇక ఆయన చెప్పాడు, ఇక్కడ నేను ఇలా వేరే చోట నుంచి వచ్చాను, లైక్ ఇక్కడ కొంచెం ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బందిగా దొరుకుతుంది. సో, అయినా పర్వాలేదు, ఓకే నేను ఇస్తాను అని చెప్పేసి లైక్ ఆల్మోస్ట్ నన్ను ఎక్కడైతే ఆశ్రమం ఉందో ఆశ్రమం దగ్గర కరెక్ట్గా దింపాడు. సో, కరెక్ట్గా నా బస్సుకి 15 నిమిషాలు ముందే నేను దిగా నేను. సో, ఫ్రెండ్స్ లైక్ నేను చెప్పేది ఏంటంటే, మన ప్రయాణం ఎక్కడా కూడా ఆపకూడదు. లైఫ్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో ఒక దారి దొరికేస్తూ ఉంటుంది మనకి. అంతేగాని ఇది అసలు చాలామంది నేను చూసాను, అసలు ప్రయాణమే చేయకుండా ఆపేస్తూ ఉంటారు. లైక్ ఒక ప్రయత్నం అనేది చేయకుండా ఆపేస్తూ ఉంటారు. మన ప్రయత్నం అనేది చేయాలి, ఎప్పుడు ఆపకూడదు. ఇదే ఎగ్జాంపుల్. నేను ఏదైతే అది అయిందని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. సో, దొరికిందా, అనుకున్న టైం కంటే ముందే రీచ్ అయ్యానా నేను. సో, ఇలాంటివి చాలా ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నా లైఫ్లో. ఒక్కదాని తర్వాత ఒకటి అన్నీ నేను చెప్తా. సో, ఈ రోజుకి ఈ వ్యాక్ రూట్ టు పరశురామ్ కుండ్. బాయ్ ఫర్ నో ఆల్.